కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా అట్లగట్ల బాలనరసింహ స్వామివారికి 20 రూపాయలు సమర్పించుకున్నారు. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్. దుర్శెట్టి విజయ్ కుమార్ స్వామివారికి 51 రూపాయలు కానుక సమర్పించుకున్నారు. భక్తులకు విన్నప్పుడు దయచేసి స్టీల్ ప్లేట్ లో మాత్రమే అన్నప్రసాదాన్ని స్వీకరించండి. తిన్న తర్వాత ఆ ప్లేట్ శుభ్రంగా కడిగి నీటి తొట్టులో పెట్టండి. ఎవ్వరు కూడా ఎంగిలి ప్లేట్ ఇక్కడ వదిలి వెళ్ళకూడదండి. మహాపాపది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్. మేడం అమ్మాయి భక్తులు తెలియజేయగా మీరు తొందర దర్శనం చేసుకోవాలి. ఇక్కడ దయచేసి ఆగద్దు. వాళ్ళు ఎందరో నిలబడి వాళ్ళ కాలు కాస్తుంది. మీరు ఆదుకోవాలి. అడ్డం పడి అడగ దూరంగా తీసుకోవచ్చు. నడవాలి నడవాలి. తులసి వచ్చిన వాళ్ళు తినాలి. తులసి వచ్చిన వాళ్ళు తినాలి. నడవాలి. बोलो सीतारामचंद्र भगवान की।
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ నడండి, అమ్మ నడండి, తొందరగా నడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మ నడండి. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. నడండి, అమ్మ ఎండలో ఉన్నారు. అమ్మ తొందరగా నడండి, భక్తులు ఎండలో ఉన్నారని గమనించండి. నడండి, భక్తులు ఎండలో ఉన్నారు. దండం పెట్టుకొని నడండి. జై శ్రీరామ్. నడండి. జై శ్రీరామ్. అనండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నడండి. జై శ్రీరామ్. నడండి. ఇంకా అధికంగా ఉన్నది. తొందరగా గమనించండి, భక్తులు గమనించండి. నడండి. జై శ్రీరామ్. నడండి.
జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్రారంభం కాబోతున్నది ఈ శుభ సందర్భంగా స్టూడియోస్ వారు సమర్పించు సంగీత సంగీత కార్యక్రమం సంగీత కార్యక్రమము ఈ కార్యక్రమంలో అందరూ కూడా భువనేశ్వర్ గారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రార్థన విధానంతో ప్రారంభించారు. అమ్మ నరండమ్మ ప్లీజ్ చదండి, ఎండలో ఉన్నారు. అమ్మ భక్తులు ఎండలో ఉన్న నరండమ్మ నరండి. జై శ్రీరామ్. నడండమ్మ నడండి. దర్శనం చేసుకొని నడండమ్మ, దండం పెట్టుకొని నడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పేరు
బలవస్తు తేజ యజ్ఞోపవిత దానాన్ని చేసినప్పుడు మరి పిల్లవాడు ఉంటాడట, నేను కాశీకి వెళ్తాను అని చెప్పేసి కమండలము మరి ఆ గొడుగు పట్టుకొని మరి భిక్ష పాత్ర పట్టుకొని వెళ్తుంటే మేనమామ గారు వచ్చింది. ఆయన అందరూ చప్పగా ఉన్నారు, అందరూ అంతేగా ఎందుకో మరి అందరూ హుషారుగా లేనట్టు కనపడుతున్నారు. ఎందుకంటే నీళ్లు కావాలంటే కార్యక్రమాలు అందజేయండి, మంచి ఉత్సాహం కావాలి. కళ్యాణం మంచినీళ్ళు తాగండి కొద్దిగా, ఎందుకంటే కళ్యాణం చెప్పేవారికి వినేవారు ఉండాలి. అట్లానే నాకు అనుభవం మరి చెప్పండి, ఒకసారి అందరు గట్టిగా చెప్పండి. మధ్యమిదం వాతేన సగరేణ రక్షాం వాతేన సగరేణ రక్షాం ప్రోత్సాహక్షత్రపుత్రదృష్ట్యం యంత్రిష్ట భౌజస్వగ్రింద్రస్తోమేన పంచదశేన. జై శ్రీరామ్. రామో విగ్రహాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. ఈరోజు అత్యంత పరమ పవిత్రమైనటువంటి రామచంద్ర స్వామివారి సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా మరి స్వామివారి యొక్క కళ్యాణం మరి కొరుట్ల పట్టణంలో సీతానదీ తీర ప్రాంతంలో మరి ఈ యొక్క భక్తుల జనసందోహం మధ్యలో ఆ జగత్ కళ్యాణకారకుడైన రామ కళ్యాణం జరుగుతుంది. మరి ఎవరైతే రామ కళ్యాణం చూస్తారో, భద్రాది రామ కళ్యాణాన్ని వేయించేస్తారో, భద్రాది రామ కళ్యాణాన్ని కల్లారా చూసిన వారికి, మరి విన్నవారికి, చేయించిన వారికి మరి విశేషమైనటువంటి ఒక పుణ్యం వస్తుందట. ఏంటయ్యా? అశ్వమేధ యాగ ఫలం లభేత్. ఈరోజు ఎవరైతే రామ కళ్యాణంలో పాల్గొంటారో మరి వారికి అందరికి కూడా రామచంద్ర స్వామి వారు అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం అందరికి కూడా ఇస్తారట. మరి ప్రపంచమంతా కూడా ఈరోజు భద్రాచలంతో పాటు అన్ని క్షేత్రాలలో మరి అన్ని రామాలయాలలో ఈరోజు ఎంతో అత్యంత పరమ పవిత్రంగా శ్రీరాముడి యొక్క కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నారు. మనమందరం కూడా మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి సార్థకత చేసుకోవాలి. ధర్మో రక్షతి రక్షతః. మరి ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరన్నమామి అంటుంది శాస్త్రం. చూడండి, ఆజానుభావుడు రామచంద్ర స్వామి వారు జగత్ కళ్యాణం ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీ అందరికి కూడా మరి ఈ యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అపారమైనటువంటి కరుణా కటాక్షాలు మీ అందరి మీద వర్షించాలని చెప్తూ, రాముడి యొక్క కళ్యాణం చేసినటువంటి అక్షతలు మీ తలపైన వేసుకున్నట్టయితే మరి ఆ అయోధ్య రామచంద్ర స్వామి వారు మీ అందరికి కూడా సుఖ సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి మీరందరూ కూడా ధర్మబద్ధులై ధర్మపరాయులై మీ అందరూ కూడా ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెబుతూ రామచంద్ర స్వామి వారికి కరుణ తెప్పించినటువంటి కరుణాష్టకాలు చదువుతూ ఈ రోజంతా కూడా నామ జపం చేసినట్టయితే మరి తప్పకుండా మీ యొక్క జీవితం జన్మ ధన్యమవుతుంది. రాముడు సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని మనకు చూపించాడు. మరి రాముడి యొక్క ఘట్టాలు అనేకటువంటి ఘట్టాలలో మనం ప్రతిదీ కూడా మన సంసార విషయాలలో కూడా రాముని యొక్క కథలు, రాముడి యొక్క జీవిత చరిత్రలు మన పిల్లవాళ్లకు నేర్పించి మరి మన పిల్లవాడికి కూడా సంస్కారవంతమైన జీవితాన్ని మనం ఇవ్వాలి. కాబట్టి మన మునుముందు భవిష్యత్తు మన తరాల వారికి రాముడి గురించి చెబుతూ మనం అందరం కూడా ధర్మబద్ధంగా నడవాలని చెప్తూ అందరికి కూడా మళ్ళొకసారి మా అఖిల భారత దండీపీఠం ద్వారా మీకు మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీరామ్, రాజాది రామచంద్ర భగవానికి, సుత హనుమానికి, భారత్ మాతాకి జై శ్రీరామ్. రామచంద్ర స్వామి గోవింద. ఆత్మీయ భగవద్బాంధవులారా, ఈ కళ్యాణానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి స్వాగతం, సుస్వాగతం. సాక్షాత్ ఆ రామచంద్ర స్వామి ఇక్కడ కొలువైనట్టుగా భావించి సాక్షాత్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అందరూ కూడా కొంతమంది తినసిన ఉన్నారు, కొంతమంది తిరిగిన ఉన్నారు, అందరికీ కూడా అన్నదానం ఉంది. కాబట్టి ఎవరైతే భగవత్ సంకీర్తన చేస్తారో ఆ కళ్యాణం చేసినటువంటి ఫలితం వస్తుంది. చూసినా, వీక్షించినా, ఏం చేసినా కూడా
ఎవరు కూడా మేము ఇంత గట్టిగా మొత్తుకుంటున్నాం 10 రోజుల నుంచి, అయినా కూడా ఎవరు కూడా ఇక్కడ రక్షాబంధం జరుగుతుంది, కనీసం చప్పట్లు కూడా పెడతలేదు. ఇప్పుడు వెంకయ్య గారు వెళ్ళినప్పుడు కూడా విన్నారా? అందరూ కూడా భగవద్బాంధవులంతా కూడా ఒకసారి అందరూ కూడా 2 చేతులు జోడించి నేను చెప్పేటువంటి మంత్రాన్ని, భజన సంకీర్తన ఒకసారి మీరు చెప్పేటువంటి భజనని మాకు ఆనందకరంగా ఉండాలి, అంత గట్టిగా చెప్పాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ, జై శ్రీ. అందరికీ అనంతరం గట్టిగా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మీ అందరి కోరికలు నెరవేరల్లా వద్దా? నెరవేరాలి అంటే గట్టిగా అనాలి, వద్దు అనుకుంటే మెల్లగనాలి, సరేనా? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. రాజా రామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి, లక్ష్మణ భగవానికి, సీతామాతకి జై శ్రీమన్నారాయణ. చప్పుడు చేయి కొంచెం. రాజాది రామచంద్ర భగవానికి జై. మీ దగ్గర కంకణాలు వస్తున్నాయి, కంకణాలు కట్టుకోండి. మరి కొద్దిసేపట్లో మధుపరకాలు, కన్యాదానం, స్వామివారికి మరి కన్యాదానం, అమ్మవారిని సీతమ్మ వారిని కన్యాదానం తీసుకున్నటువంటి శుభ సందర్భంలో మనం కూడా మన పిల్లలకు, ఆడపిల్ల అయితే కన్యాదానం చేసి ఉంటాం, మరి మగపిల్లవాడైతే మనం కన్యను తీసుకొచ్చుకుంటాం, కోడల్ని. మరి ఇక్కడ ఆ రామచంద్ర స్వామి వారి కళ్యాణంలో మరి కన్యాదానం విశేషమైనటువంటి పుణ్యం వస్తుందట. దేవ కళ్యాణంలో కన్యాదానం వీక్షిస్తే, కన్యాదానం చూస్తే విశేషమైనటువంటి పుణ్యం మనకు కలుగుతుందట. అశ్వమేధ వాజపేయ పౌండరీక శతకృతులు ఇన్ని యజ్ఞాలు చేసినటువంటి పుణ్యం మరి మనకు కలుగుతుంది. కాబట్టి కన్యాదానం అన్ని దానాల్లోకి వెళ్ళినటువంటి గొప్ప దానం కన్యాదాన సంకల్పం ఇప్పుడు ఆచార్య వారి ద్వారా మనం అన్నారు గురువు గారు. అవునా అవునా కాదా? మన దగ్గర మనం మన శక్తిని నిరూపించుకోవాలనా? గట్టిగా ఎవరి కాళ్ళు కడుగుతున్నాం? రాముని కాళ్ళు కడుగుతున్నాం. అవునా? కడుగుతున్నాం, అందరం కడుగుతున్నాం. ఇక్కడ ఈ కళ్యాణంలో గురువు గారు చెప్పినట్టు పిల్లగాని తరఫు వాళ్ళకి ఏమన్నా మరి కోరికలు ఉన్నాయో మనల్ని చెప్పండి. పాపం వాళ్ళకి ఇంతజాం సరిగ్గా వేసిదా లేదా, అందుకోసం ఎవరు కూడా గప్చూప్ అంటలేరు. మరి ఏమన్నా ఇంతజాంలో లోపం అయిందా? మరి మా అమ్మాయి తరఫు అయిపోయిందా? ఎందుకంటే అందరూ హుషారుగా లేరు. మరి ఏమన్నా లోపం జరిగిందా? మరి ఏంటి, ఏం కథ? అమ్మాయి తరఫులు అబ్బాయి తరఫులు చెప్పాలి కదా ఒక్కసారి. ఎక్కడో ఒక దగ్గర ఆగింది కదా, అందుకోసమే ఒక్కసారి మీకు కట్న కానుకలు రావాలి అంటే రామచంద్ర స్వామి వారిని మంచిగా ధ్యానం చేయండి. రాజాది రామచంద్ర భగవానికి ఏం కావాలి?
కావాలో చెప్పండి. కట్టకారకులు ఏం కావాలి? ఏం తక్కువైంది? లోపల కుమ్మక్కైందా? అయిపోయిందా? లోపల జరిగిపోయింది. మరి అందరికి చెప్పాలి కదా, లోపల జరిగింది కూడా బాహ్యంగా, ఇది బాహ్యంగా జరుగు. అమ్మవారే బంగారము, అన్నిటికీ అదుపుది అమ్మవారే. ఇంకా బంగారం ఏం చేసుకుంటారు? అంతే కదా. వరపాదార్చనం. ఓం దష్టం యోరామేమహే గాతుం యజ్ఞాయ ఆలోహావం పరిహవం పరివాదం పరిక్షిపం దుస్వప్నం ధురిదిదం గుణైర్యదసాగుణం ఆరాత్తే అగ్నిస్వారాత్తే నమో రామభద్రాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధి. మరి ఏం అడుగుతలేరు. మరి అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి కొద్దిగా కాళ్ళు అడుగుతుంటే నవ్వుతలేడట. మరి నవ్వియాలా లేదా? మరి ఆయనకి ఏం తక్కువైంది? అడగండి అమ్మాయి. అంతేనా? డబ్బులు సమయానికి ఇవ్వండి, సరేనా? రైట్, అంతే, ఓకే. వరపాదార్చన సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గృహాణం పారాణీకృతం. కొద్ది పసుపు తుడి చేసి కాలు చూడు, కవలు బట్టి చూడు. అన్న ఉత్తరం పట్టు. అట్లా ఎట్లుండాలి భావం? యద్భావం తద్భవతి. మనం ఎట్లా అనుకుంటే అట్లా. వరపాదార్చనంతన పారాణీకృతం గోఘృతం పారాణి. అదనంతరేణ పాదార్చనంతరేణ మధుపర్కం త్రీణి చత్వారి ప్రథమం ప్రాశ్య అయం మధుపర్కో మధుపర్కః ఏకం ద్వి త్రీణి మధుపర్కః ఏకం ద్వి త్రీణి చత్వారి తృతీయం ప్రాశ్య సర్వవృద్ధి అయం మధుపర్కః ఏకం ద్వి త్రీణి చత్వారి చతుర్థం చూష్ణః మధువాతారుతాయతే మధుక్షరంతే మాధ్వీర్ఘావోంతన మదనాస్నాపయామే మధుపర్క దేవతాభ్యో నమః. మధుపర్కం అని చెప్పారు కానీ అబ్బాయి అటు ఇటు చూస్తున్నాడు, తాగలనా తాగద్దా అని. అందులో తీయగ లేదట, మరి మాధుర్యం లేదంటుండు. మరి అమ్మాయి తరపులు ఏం సప్పుడు ఎత్తలేరు. లావాలి చక్కెరన్న వేసి తాగిపించాలనా తాగిపించద్దా? తీయగైపోతుంది. ఒక్కసారి అందరూ చెప్పండి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామనామమే తీయది కాబట్టి రామనామం చెప్పండి ఒక్కసారి. రామ 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 జై శ్రీరామ్. మధుపర్కలంటే మరి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలతో ఉన్నటువంటి మధు ఆ స్వామివారికి మరి జనక మహారాజు ఇస్తుంటాడు కన్యాదానం చేసే సమయంలో. ఓ రామచంద్ర, మధుపర్కాలు స్వీకరించు అని చెప్పేసి మనమందరం కూడా ఒకసారి చెప్తాం. అయం మధుపర్క. సహస్రాక్షసహస్రవాత్ సమోమిన్ విశ్వదోరత్వ అత్యతిష్టదశాంగులం పురుష ఏవేద్రోహతి ఏతావానస్య అతోధ్యాయ వృషభూరుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య మృదంతవి త్రిపాదోర్ధోదయపురుష పాదోస్య హతదాత్మన అతో విశ్వం చక్రావతో శాసనానసనే అవి తస్మాత్ పురాడదాయతాం పురాజో అధిపురుష సజాతో అచ్చరిచ్చత రక్షాత్ భూమిమదోప్ర ఇత్పురుషేణ హంస దేవాయజ్ఞమదండత వసంతో అస్యాసిదాజ్యం గ్రీష్మైగ్మశరద్ధలే సప్తాస్య సంతరిదయ దుస్సప్త సమిదకృత.
देवाय दिग्गन्तन्वाण अवद्रत्पुरुषं वशं तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रता तेन देवा अजायन्ता साध्याभिषेक्षे उतः साम एके क्षोभयागता गावो जग्जिरे तस्माज्ञादजावज यत्पुरुषं वदतो कथिताविकल्पयन् मुखादिन्द्रस्याग्निश्च प्राणाभ्यायरजायत नाभ्य आसीदन्तरिक्षम् శ్రీనివాస కళ్యాణ ఉత్సవ కమిటీ నుంచి తలంబ్రాలు, అదేవిధంగా మా యొక్క జోయాడు కృష్ణారావు గారు, అదేవిధంగా కొరుట్ల చైర్మన్ గారు ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి వేంచేసి ఉన్నారు. కాబట్టి రోచనో రోచమాన శోభనో శోభమాన కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. శ్రీరామనవమి నాడు మాత్రమే రాముని దర్శనం చేసుకోకుండా ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. చెట్పల్లి మహాలక్ష్మి గారు స్వామివారికి 101 రూపాయలు సమర్పిస్తున్నారు. ఆశీర్వత్తుల స్వామి గారు స్వామివారికి 50 రూపాయలు సమర్పిస్తున్నారు. సుధాకర్ స్వామివారికి 50 రూపాయలు కానుగా సమర్పించుకున్నారు. భారతమ్మ 50 రూపాయలు కానుగా సమర్పించుకున్నారు. చిట్టలి గణేష్ కుమార్ స్వామివారికి 20 రూపాయలు కానుగా సమర్పించుకున్నారు. భక్తులు మన ఎవరు కూడా స్వామివారు 101 రూపాయలు సమర్పించుకున్నారు. స్వామివారికి 50 రూపాయలు కానుగా సమర్పించుకున్నారు. కొబ్బరికాయ టికెట్ తీసుకోవాలి అందరూ. దయచేసి అందరు తొందరగా లైన్ బాగుంది, ఎండ కొడుతున్నది. చిత్రాలు తొందరగా పంపించండి. భక్తులకు విన్నపము, స్టీల్ ప్లేట్లలో మాత్రమే భోజనం చేయండి. చిన్న పర్వత ప్లేట్లను శుభ్రం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులు సన్నకాలను ప్రతి శనివారం కూడా విష్ణు సహస్రనామ పారాయణము, అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చెట్టల్లి ఆర్టీసీ అమ్మాయి గారు స్వామివారికి 50 రూపాయలు కానుగా సమర్పిస్తున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జింబట్టి రామ్ గోపాల్ స్వామివారికి 50 రూపాయలు సమర్పిస్తున్నారు. దయచేసి లైన్ను తొందరగా దర్శనం చేసి పంపించండి. భక్తులకు గమనికలు